చేసేసేవాడు ఈయన. చెయ్యొద్దు అంటే ఆయన కోపం వస్తుందని భయంగా ఉండేది. అది నచ్చినా నచ్చకపోయినా చేసేసుకోవాలి. కొంచెం ముందు వెనకగా చెప్పేవాడు, ఒక వారం ఆగి చేస్తే బాగుంటుంది అలాంటివి చెప్పేవాడు. అయితే ఈ రాజవర్మ ఒక విచిత్రమైన ఆలోచనలు చేసేవాడు అనమాట. పక్క దేశపు రాజు ఆయనతోటి కొంచెం ఫ్రెండ్షిప్ ఉండేది, కానీ ఆ దేశాన్ని, ఆ చిన్న ఊరిని ఆక్రమించేసేయాలని నేను కోరిక, పక్క రాజ్యాన్ని. దానికి ఈజీ మెథడ్ ఏంటంటే, వాళ్ళతోటి ఫైటింగ్ చేయడం మన వల్ల కాదు. ఈజీ మెథడ్ ఏంటంటే, ఆయన్ని సరదాగా రమ్మని పిలిచి, ఆయన నేను ఎక్కడో కలుసుకుంటాం, ఆయన బంధించేస్తాడు. రాజు దొరికిపోయాక ఇంకేముంది అని ఒక ఊహ చేశాడు. తను గెలవలేడు, గెలవడం తన వల్ల సైనిక బలం ఎక్కువ. ఓకే. పైగా వాళ్ళకి దూరదర్శి అనే ఒక మంత్రి ఉన్నాడు, వాడు మహా తెలివిగలవాడు ఆయన. అతను ఉండగా ఈ రాజును జయించడం కష్టం.